హాయ్ అండి. ఈరోజు అయితే మా డిన్నరు దోశ అనమాట. అయితే దోశ ఏంటి తెల్లగా లేదు, వేరే కలర్ ఉంది అనుకుంటున్నారా? ఏం దోశ గెస్ చేయండి. ఈ కలర్ చూసి చాలా మంది ఇది రాగి దోశ అనుకుంటారు, కానీ ఇది రాగి దోశ కాదు. ఈ దోశ వచ్చేసి బ్లాక్ రైస్ దోశ అనమాట. చాలా బాగుంటుంది. ఇంత నల్లగా ఎందుకు మాడగొట్టావు లావణ్య అనుకోకండి. మా చిన్న బిడ్డకు నల్లగా రోస్ట్ కావాలన్నమాట. కర్రం కర్రం ఇలాగా వినబడుతుందా సౌండ్ మీకు? అలా కావాలి, నల్లగా మాడగొడితే ఆమెకు నచ్చుతుంది అనమాట. అందుకోసమని ఇట్లా చేసిన. బ్లాక్ రైస్ దోశ సూపర్ ఉంటుంది, హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్టీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్లాక్ రైస్ షాపుల్లో దొరుకుతాయి, ఏ షాప్లో అయినా. ఇప్పుడు మిల్లెట్స్తో పాటు బ్లాక్ రైస్ కూడా అమ్ముతున్నారు. అందరూ తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఎప్పుడు కూడా మనం దోశలని ఇడ్లీలని తెల్లగా ఉంచొద్దు. ఇలాగ ఏదో ఒక కలర్లో, అంటే ఏవో ఒక మిల్లెట్స్ మిక్స్ చేసి వాడుకోవాలన్నమాట.